సో మొత్తానికి ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్లో నియామక పదవుల పంపిణీ ప్రారంభమైంది. ముఖ్యంగా 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో, పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారో, అదేవిధంగా సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన అండ్ బీజేపీకి ఎక్కడైతే నియోజకవర్గాలు కేటాయించాల్సి వచ్చిందో అక్కడ ఎవరైతే సీట్లు కోల్పోయారో అటువంటి వాళ్ళందరికీ కానీ క్షేత్రస్థాయిలో పనిచేసిన వారందరికీ కూడా పెద్ద ప్రాధాన్యత కల్పిస్తూ కూడా నియామక పదవుల భర్తీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ కూడా పదే పదే చెబుతూ వచ్చారు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ సేవలను పార్టీ విస్మరించబోదు అని చెప్పి కూడా పదే పదే చెప్తూ వచ్చారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు పదవుల నియామకం ప్రారంభమైంది. ఇందులో భాగంగానే పార్టీలో ఎవరైతే యువత కానీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ, బీసీలకి మాత్రం పెద్ద ప్రాధాన్యత కల్పించారు. అదేవిధంగా ఎవరైతే కూటమిలో భాగస్వామ్య పక్షాలు ఉన్నాయో వాళ్లకు కూడా కీలక కార్పొరేషన్ చైర్మన్ పదవులు గుట్టబెట్టారు. బీజేపీలో ఉన్న లంకా దినకర్ కానీ, అదేవిధంగా జనసేనలో ఉన్న నేతలకు కానీ కీలక పదవులను కూడా అప్పగించారు. వీళ్ళందరికీ కూడా ఈ కీలక పదవులు అప్పగించడంతో పాటు నియామక పదవుల్లో ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయో దాంట్లో ఉండే డైరెక్టర్ల పదవులు కూడా వాళ్ళందరికీ కూడా అప్పగించారు. వీళ్ళందరికీ కూడా ఇటువంటి ప్రాధాన్యత కల్పిస్తూ తొలుత 20 కార్పొరేషన్లకు చైర్మన్ పదవులను ప్రకటించగా మరికొద్ది రోజుల్లో అంటే విజయదశమి లోపు కానీ, విజయదశమి తర్వాత కానీ మరో 30 కార్పొరేషన్లకు చైర్మన్ పదవులతో పాటు బోర్డు సభ్యులను కూడా కేటాయిస్తాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెబుతుంది. ఇప్పటికే మొదటి విడత చర్చలు అటు బీజేపీ నేతలు దగ్గుబాటి పురంధేశ్వర్తో పాటు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా వివిధ దశల్లో జరిగిన చర్చల అనంతరం ఈ 20 మంది కార్పొరేషన్ చైర్మన్ పదవులకు సంబంధించిన జాబితాను కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ వెల్లడించింది. ఇందులో ప్రధానంగా మనం చూస్తే ఎవరైతే గత ఎన్నికల్లో సీటు కోల్పోయారో, ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు రూరల్కి అబ్దుల్ అజీజ్ పార్టీ నేతగా ఉన్నారు, ఆయన పార్టీ తరపున పోటీ చేస్తారని అన్నారు. కానీ అక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి ముందే రావడంతో పాటు ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరతారని తెలిసిన వెంటనే ఆయనపై కేసులతో పాటు విపరీతంగా ఆయన్ని కానీ ఆయన కార్యకర్తలను కానీ వేధించింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఆయనకి టికెట్ ఇవ్వడంతో ఆయన థంపింగ్ మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడ సీట్ ఇవ్వటం వలన అబ్దుల్ అజీజ్ తన స్థానం కోల్పోయారు. దీంతో అజీజ్కి వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శాప్ అంటారు దీన్ని, శాప్ చైర్మన్ గా రవినాయుడికి ఇచ్చారు. లోకేష్ యువగళం పాదయాత్రలో కీలక పాత్ర పోషించడంతో పాటు పార్టీ తరపున తిరుపతిలో ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే రియాక్ట్ అయ్యే రవినాయుడికి ఈసారి శాప్ చైర్మన్ పదవిని ఇచ్చారు. అదేవిధంగా ఇక ఏపీ హౌసింగ్ బోర్డు అయితే మాత్రం బత్తుల తాతయ్య బాబు అని చెప్పి పార్టీకి సంబంధించిన కార్యకర్త, నేత అతనికి అప్పగించారు. ఇక ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ ట్రైకార్ అంటారు దీన్ని, అందరికీ కూడా ఏపీ ట్రైకార్ అనే పేరు బాగా గుర్తుంటుంది. దీనికి బోర్గం శ్రీనివాసులను ఇచ్చారు. అదేవిధంగా దామచల్ల సత్య అయితే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. పార్టీకి ఎన్నికల సమయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలను పార్టీ నేతలకు చెప్పి వారిని కన్విన్స్ చేయటమే కాకుండా వారిని పార్టీకి పనిచేసే విధంగా కీలక పాత్ర పోషించిన దామచల్ల సత్యాకు కూడా ఈసారి కీలక పదవి ఇచ్చారు. ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గా ఆయనకి కట్టబెట్టారు. అదేవిధంగా సీడేపీ, సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ, అంటే ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో కీలక పాత్ర పోషించబోతుంది. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో కూటమి ప్రకటించింది. అందువలన ఈ ఉద్యోగాలు కల్పించడంలో ఈ కార్పొరేషన్ చాలా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పదవిని దీపక్ రెడ్డికి అప్పగించారు. దీపక్ రెడ్డి లోకేష్ యువగళం పాదయాత్రలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఆయన గతంలో పార్టీకి కూడా 2019 నుంచి 24 వరకు కూడా స్పోక్స్ పర్సన్ గా ఉండటమే కాకుండా వివిధ అంశాలపై కూడా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా దీపక్ రెడ్డికి మంచి పేరుంది. ఇక 20 పాయింట్ ప్రోగ్రాం అయితే లంకా దినకర్ తెలుగుదేశం పార్టీలో అంతకు ముందుండి బీజేపీలో చేరి బీజేపీలో కార్యకర్తగా కీలక పాత్ర పోషించిన లంకా దినకర్ ఆయన పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు, ముఖ్య అధికార ప్రతినిధిగా. అటువంటి లంకా దినకర్కు ఈసారి 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా పదవిని అప్పగించారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై రివ్యూ చేసే అధికారం తప్పనిసరిగా లంకా దినకర్కు ఉంటుంది. అందువలన 20 పాయింట్ ప్రోగ్రాంకి ఆయన్ని అప్పగించారు. ఇక ఏపీ మార్క్ఫెడ్కి మాత్రం కర్రోతు బంగారు రాజు విజయనగరం జిల్లాలో
అక్కడ లోకం మాధవికి టికెట్ ఇవ్వడంతో ఆ నియోజకవర్గంలో బంగారరాజుకి టికెట్ ఇవ్వలేకపోయారు. బంగారరాజుకి టికెట్ ఇవ్వాలని అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన జరిగినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపించి మాట్లాడటంతో కర్రోతు బంగారరాజుని ఆయన వెంటనే కూడా ఆయన పార్టీ కోసం పనిచేశారు. అందువల్ల ఆయన పదవి ఎమ్మెల్యే టికెట్ కోల్పోవడంతో ఆయనకి ఈ పదవిగా అప్పగించారు. ఇక ఏపీ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన్నే సుబ్బారెడ్డి అక్కడ కర్నూలు జిల్లా డోన్లో కూడా ఈయనకి టికెట్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత సీట్ల సర్దుబాటులో భాగంగా పార్టీలోని ఇంటర్నల్ గా సర్దుబాటులో భాగంగా కూడా ఇవ్వలేకపోయారు. దీంతో సుబ్బారెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ పదవి పట్టుకెట్టారు. ఇక ఇలా ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో అటువంటి నేతలందరికీ ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పార్టీలో చాలా కీలకమైన పదవిది. ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చాలా కీలకంగా వ్యవహరించబోతుంది. ఈ ప్రభుత్వంలో 2024 నుంచి 2029 వరకు ఇటువంటి కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం టికెట్ కోల్పోయిన మంతెన రామరాజుకి, ఈయన మాజీ ఎమ్మెల్యే, పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పట్లో 2024 ఎన్నికలు 2019లో వైసీపీ గాల్లో కూడా గెలిచి వచ్చిన వ్యక్తిగా కూడా మంతెన రామరాజుకు పేరుంది. అటువంటి రామరాజుకి టికెట్ ఇవ్వకపోవడంతో అక్కడ గతంలో నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుకి ఉండి సీట్ ఇవ్వడంతో అందువలన మంతెన రామరాజుకి ఈ కీలక కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టాల్సి వచ్చింది. ఇక ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నూకసాని బాలాజీ ప్రకాశం జిల్లాకు సంబంధించిన టీడీపీ నేత, ఈయనకి పదవిని కట్టబెట్టారు. ఇక ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణ మాజీ ఎంపీ, పైగా ఆయన జనసేనకి అక్కడ వల్లభనేని బాలశౌరికి టికెట్ ఇవ్వడంతో ఈయనకి ఇవ్వలేకపోయారు. కానీ పార్టీ కోసం పనిచేశారనే ఉద్దేశంతో పార్టీ సీనియర్ నేత కూడా కావడంతో, పైగా బీసీ కులాల గౌడ కులానికి సంబంధించిన నేత కావడంతో ఈయనకి తప్పనిసరిగా చైర్మన్ పదవి ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నిర్ణయించారు. అందువల్లనే ఈయనకి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా పదవి అప్పగించారు. ఇక ఏపీఎస్ఆర్టీసీకి వైస్ చైర్మన్ కూడా ఒకేసారి ప్రకటించారు. ఆయన పిఎస్ మునిరత్నం అంటే కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన నేత, ఈయనకి ఇచ్చారు. ఇక అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని పీలా గోవింద్ సత్యనారాయణ అనకాపల్లికి సంబంధించిన టీడీపీ నేత, ఈయనకి అప్పగించారు. ఇలా పార్టీలో ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో, పార్టీలో ఉండి టికెట్ సీట్ల సర్దుబాటులో భాగంగా కూటమికి సీట్ల సర్దుబాటులో భాగంగా ఇవ్వలేకపోయారో అటువంటి వాళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా చైర్మన్ పదవుల్ని, డైరెక్టర్ల పదవుల్ని కూడా అప్పగించారు. మొత్తం 99 పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు యువత అండ్ మహిళలకి వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించామని తెలుగుదేశం పార్టీ చెబుతుంది. త్వరలోనే మరికొంతమంది చైర్మన్లను కూడా ప్రకటించబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేనకి 21 స్థానాలు, బీజేపీకి 10 స్థానాలు ఇచ్చింది. అంటే మొత్తం 31 స్థానాల్లో వాళ్ళు ఇరువురు కూడా ఆ రెండు పార్టీలు పోటీ చేశాయి. ఈ 31 స్థానాల్లో ఎవరైతే పార్టీ నేతలు అవకాశాలు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్ సర్దుబాటు కారణంగా ఎవరైతే టికెట్లు కోల్పోయారో, ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్, కృష్ణా జిల్లా మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇటువంటి వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా పార్టీలో ఏదో రకంగా ప్రాధాన్యత కల్పించాలి, ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించాలి అని కూడా పార్టీ భావిస్తుంది. ఇటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈసారి జాబితాలో ప్రాధాన్యత కల్పిస్తామని పార్టీ చెబుతుంది. అయితే పార్టీలో ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేసి తమకు పదవులు రాలేదు ఈ జాబితా చూసి అని చెప్పి అసంతృప్తి చెందుతున్నారో వాళ్ళెవరూ కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదని, నియామక పదవుల భర్తీలో మరో 30 కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు బోర్డు సభ్యులను కూడా నియమించేటప్పుడు వీళ్ళందరికీ తప్పనిసరిగా ప్రాధాన్యత దక్కుతుంది అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఈ మొదటి జాబితాలో తాము తీసుకోవాల్సిన ప్రాధాన్యతలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేసిన వాళ్ళు, తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 వరకు కూడా కేసులు మోపి ఆ జైళ్లకు వెళ్ళొచ్చిన వాళ్లతో పాటు వీళ్ళందరినీ కూడా తాము పరిగణలోకి తీసుకుంటాము అని, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి అగ్రస్థాయి నేత నుంచి కూడా కింది స్థాయిలో ఉండే కార్యకర్త వరకు కూడా ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అండ్ జనసేన వీళ్ళిద్దరితో కూడా చర్చలు జరిపిన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కానీ, బీజేపీకి సంబంధించిన దగ్గుబాటి పురంధేశ్వర్ కానీ, ఆ పార్టీ హైకమాండ్కి సంబంధించిన నేతలతో కానీ వీళ్ళందరితో చర్చలు జరిపిన తర్వాతనే ఈ కార్పొరేషన్ చైర్మన్లు
ప్రకటించారు. ముఖ్యంగా జనసేనకు సంబంధించిన తమ్మిరెడ్డి శివశంకర్కి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా కట్టబెట్టారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా తోట మెహర్ సీతారాం సుధీర్ అని చెప్పి జనసేన పార్టీ నేతకు అప్పచెప్పారు. అదేవిధంగా ఏపీ టీపీసీ అంటే ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఏపీటీపీసీ కూడా విజయబాబురావుకు అప్పగించారు. ఇలా ఇక జనసేనకు సంబంధించిన వేములపాటి అజయ్ కుమార్ కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఏపీ టిట్కో చైర్మన్ పదవిని కూడా అప్పగించారు. ఇలా పార్టీ నేతలందరికీ కూడా పదవులు అప్పచెప్పడంతో పాటు భవిష్యత్తులో కూడా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో కూటమి పక్షాలతో కూడా చర్చలు జరిపిన అనంతరం తాము తప్పనిసరిగా కష్టపడిన వాళ్ళందరికీ కూడా పదవులు ఇస్తాము అని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సుమిత్ర.